నేరేటివ్ థింకింగ్ ఎట్లా ఉంటదంటే, ఇరాన్ ఏదో ఆక్రమించుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయి అన్నటువంటి బిల్డప్ ప్రచారం చేస్తాం. నిజంగా చేస్తున్నాయా? ఇరాన్‌ని వాళ్ళేం పరిపాలిస్తారు? ముస్లిం దేశాన్ని ఒక క్రైస్తవ దేశం పరిపాలించగలదా? క్రైస్తవ దేశాలను ముస్లిం దేశం పరిపాలించగలుగుతది దౌర్జన్యంతో. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్‌లో మ ముస్లిం మతం వైపు టర్న్ అయినటువంటి. అట్లాగే ఒక లెబనాను, ఒక యెమెను, ఒక పాలస్తీనా ఇదివరకు ఏమన్నా ముస్లిం దేశాలా? అక్కడ ఆక్రమించుకుందెవరు? ఇరాన్. అసలు ప్రపంచంలో ఆక్రమణదారు ఇరాన్. అమెరికా ఒక దేశంలో తనకి ప్రత్యర్థో, తనకి ఇబ్బంది కలిగించేవాడినో చంపడమో, ఇంకోటి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గానీ ఆక్రమించుకుని ఆ దేశాన్ని పరిపాలించదు. అక్కడ ఆయిల్ నిల్వలో వీటిటి మీద చేస్తుంది. కానీ వీళ్ళు ఒక దేశంలోకి ఎంటర్ అయ్యి ఆ మతాన్ని రుద్దేసి ఆ దేశాన్ని లాక్కుంటారు. టర్కీ క్రైస్తవ దేశం. ఎక్కడికి పోయింది ఇప్పుడు అది? ఇస్లామిక్ కంట్రీగా మారింది. సరే వెంటనే చెప్తారు అంతకుముందు ముస్లిం దేశం తర్వాత మారింది. ఇయన్నీ పోసుకోలు కబుర్లు వినడానికి బావుంటాయన్నమాట. కొన్ని పాయింట్స్‌ని మనకు కావాల్సిన వరకే మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మత విస్తరణ కాంక్షతో రగులుతున్నటువంటి ఇరాన్, లెబనాన్‌లో అక్కడున్న పాలకులను కూడా పక్కన పెట్టేసి హెజ్బుల్లా ద్వారా కథ నడిపిస్తుంది. ఇప్పుడు ఆ లెబనాన్‌లో ఈ హెజ్బుల్లా వాళ్ళు వీళ్ళు కలిసి సిరియాలోని కొంత భాగాన్ని ఇంతకుముందు ఆక్రమించుకున్నాడు. సిరియా ఆ లెబనాన్‌లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ సిరియాని హెచ్చరిస్తోంది. నువ్వు గనక లెబనాన్‌లోకి ఎంటర్ అయితే తీవ్ర పరిణామాలు ఎదురుతాయి. మాకు శత్రువుగా భావిస్తామని. ఇక్కడ అది ముస్లిం దేశమే, ఇది ముస్లిం దేశమే, ఇది ముస్లిం దేశం. ఇది గొడవలు ఎక్కడ నడుస్తున్నాయో అర్థం చేసుకోవాల్సింది.